హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే టికెట్ టు ఫినాలి అనేది రచ్చ నడుస్తుంది కదా, మామూలు రచ్చ నడవట్లేదు, ఓ రేంజ్లో నడుస్తుంది. అండ్ షాకింగ్గా ఉన్నాయి నిజంగా. ఈరోజు ఎపిసోడ్ మాత్రం నిఖిల్ ఫ్యాన్స్, పృథ్వీ ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి. అండ్ సోషల్ మీడియాలో ఒక అప్డేట్ అయితే సర్క్యులేట్ అవుతుంది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ కెప్టెన్సీ కంటెంటర్ ఎవరు అయ్యారు, అసలు విన్నర్ ఎవరు అయ్యారు, అండ్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ ఇద్దరు వచ్చారు కదా, పునర్నవి అండ్ రితికా షేర్ గారు వచ్చారు. వీళ్ళు వచ్చినాక ఎవరు టీమ్గా ఆడారు, వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే తీసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్దాం. ఆల్రెడీ ఇద్దరు కంటెండర్లు అయ్యారు అండ్ టికెట్ ఫినాలి కంటెండర్లు అయితే ఇద్దరు అయ్యారు. ఇద్దరిలో పాటు ఇంకొకరిని సెలెక్ట్ చేయాలి. సో ముగ్గురే ఉంటారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఎందుకనంటే వీళ్ళకు ఒక్కొక్కరికి రెండు టాపిక్, ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరికి 2 టాపిక్స్ లాగా హౌస్లోకి వచ్చినాక 4 మెంబర్స్తో ఆడిస్తున్నాడు అనమాట బిగ్ బాస్. సో ఆల్రెడీ ఇక్కడ 4 అక్కడ 4 8 మెంబర్స్ అయితే అయిపోయారు కదా. ఇంకా మిగతా వాళ్ళు ఒక నిఖిల్ ఒక్కటే మిగిలిపోయారు. నిఖిల్తో పాటు వేరే వాళ్ళు ఎవరు ఆడతారు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం. సోషల్ మీడియాలో బీభత్సమని బజ్ నడుస్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నిఖిల్, గౌతమ్ వీళ్ళిద్దరిని అయితే సెలెక్ట్ చేస్తారు. ఎక్స్ కంటెస్టెంట్ ఎవరైతే పునర్నవి అండ్ రితికా షేర్ వస్తారు కదా, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళిద్దరిని ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు. అక్కడ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది అని అంటే, గౌతమ్ అడగగానే గౌతమ్ చెప్తాడు నేను ప్రేరణ అని చెప్పేసి అని అంటాడు. అండ్ నిఖిల్ నువ్వెవరు అని అంటే నేను పృథ్వీ అని చెప్పేసి అని అంటాడు. అది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ తేజాను కాకుండా ప్రేరణని ఎందుకు సెలెక్ట్ చేశారు అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ముందు నుంచి కూడా బిగ్ బాస్ మన గౌతమ్ కృష్ణ చేసే స్ట్రాటజీ ఏంటి అని అంటే, ఎదుటి వాళ్ళని గ్రూప్ గేమ్ అని పదే అంటున్నాడు కదా. ఇప్పుడు తేజాన్ని తీసుకుంటే వాళ్ళ గ్రూప్లో పర్సన్ అంటే ఎక్కువ క్లోజ్గా ఉంటాడు, వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గ్రూపు అనే థాట్ వస్తుంది కాబట్టి సో ఎవరు ఏం చేయలేము. అలాగని చెప్పేసి ప్రేరణ కూడా ప్రీవియస్గా ఆడిన టాస్క్లో అయితే ఖచ్చితంగా 2 టాస్క్లలో కూడా ఆమె మంచి గేమ్ అనేది జరిగింది అండ్ బాగా ఆడింది కూడా. సెకండ్ పొజిషన్లో వచ్చింది. ఫస్ట్ దాంట్లో 3rd పొజిషన్, సెకండ్ అనుకుంటా. తర్వాత పొజిషన్లో కూడా 2nd పొజిషన్. సో ఈమె డిజర్వింగ్ క్యాండిడేట్, ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మొత్తానికి పృథ్వీని నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటాడు, ఇక్కడ ప్రేరణని గౌతమ్ సెలెక్ట్ చేసుకుంటాడు. సో వీళ్ళకైతే టాస్కులు జరిగినాయి. ఈ టాస్కులు వెరీ ఇంట్రెస్టింగ్ టాస్కులే కదా. సో ఒక బల్ల లాంటిది ఒకటి వేసి 90 డిగ్రీస్లో పెట్టి ఆయిల్లో ముంచుకొని తాడ్లు పట్టుకొని రూప్ టైప్ అనమాట, పైకి ఎక్కడో ఉండాలి, అలా జారుతూ ఉంటుంది. ఆయిల్లో కాళ్ళు ముంచేసి ఒక దాని మీద వెళ్తూ ఉంటే ఎట్లా ఉంటుంది. సో ఆ రేంజ్లో 90 డిగ్రీస్ అంటే ఆ 90 డిగ్రీస్ చెక్క మీద పైకి ఎక్కడం అనేది మామూలు విషయం కాదు. అలా నిఖిల్ అండ్ పృథ్వీ విర్రగా తీసేశారబ్బా, మామూలు కాదంట. సూపర్. ఫస్ట్గా గౌతమ్ పడిపోతాడు. సెకండ్కి వచ్చేసరికి లాస్ట్లో ఫస్ట్ గౌతమ్, సెకండ్ వచ్చేసరికి మన ప్రేరణ. సో ఇద్దరికి టై అయిందంట, నిఖిల్కి పృథ్వీకి టై అయిందంట. సో ఇక్కడ పృథ్వీకి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా అన్యాయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా పృథ్వీది ఏదో చిన్న మిస్టేక్ ఉందంట. జడ్జెస్గా పునర్నవి అండ్ రితికా షేర్ వీళ్ళిద్దరు డెసిషన్ తీసుకొని మనోని డిక్లేర్ చేసేస్తారనమాట. నిఖిల్ విన్నర్ లాగా ప్రకటించేస్తారు. అండ్ పృథ్వీని ఇక్కడ అన్యాయం, నిజంగానే అన్యాయం. ఆ చిన్న దాన్ని పెద్ద మిస్టేక్ అయితే ఓకే, తప్పలేదు. బట్ అంత కష్టపడి ఆడిన దానికి ఇద్దరికి టై అయిందంట. దాంట్లో ఒక మెజారిటీ 1% 1.1% అది కూడా ఏంటి అంటే మన హెల్మెట్ ఉంటుంది కదా, సేఫ్టీ హెల్మెట్ ఉంటుంది కదా, అది కింద పడిపోయిందంట. దానివల్ల అని చెప్పేసి అని అంటున్నారు, బట్ నాట్ షూర్ అనమాట. సో మొత్తానికి జరిగింది ఇది. అండ్ సెకండ్ టాస్క్ కూడా ఫజిల్ టాస్క్ టైప్ ఉంటుందంట. దాంట్లో కూడా నిఖిల్ ఇరగదీసేసాడంట, నిఖిల్ గెలిచాడంట. ఈ 2 టాస్క్లో గెలిచింది ఎవరు? నిఖిలే గెలిచాడు అనమాట. ఏదన్నా కానీ సో ఎవరు ఎట్లా అని అనుకున్నా కూడా ఈ 2 టాస్కులు నిఖిల్ గెలిచాడు. సో మొత్తానికి నిఖిల్ గెలిచినప్పుడు నిఖిల్ కంటెంటర్ కావాలి కదా, కానీ బయట సోషల్ మీడియాలో జరుగుతుంది ఏంది, సో నిఖిల్ కంటెంటర్ కాదు ప్రేరణ కంటెంటర్ అయింది అని చెప్పేసి మనకు వచ్చిన అప్డేట్. నాకు కూడా అప్డేట్ అయితే వచ్చింది, నేను కూడా ముందే పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఈ ట్విస్ట్ ఏంటి అంటే, మరి నిఖిల్ వద్దనుకొని వేరే వాళ్ళకి ఇచ్చాడా, బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ చేశాడా, లేదంటే వీళ్ళిద్దరు కలిసి అమ్మాయిని సెలెక్ట్ చేద్దామని చెప్పేసి అమ్మాయిని సెలెక్ట్ చేశారా అనేది తెలియదు. బట్ ఈ 2 టాస్క్లలో గెలిచింది మాత్రం నిఖిల్. సో బాటంలో ఉంది మాత్రం గౌతమ్ ఒకసారి ఉన్నాడు, ప్రేరణ ఒకసారి ఉంది. సో వీళ్ళిద్దరికి టై అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో
నాకు తెలిసినంత వరకు థర్డ్ కంటెండర్గా మన నిఖిలే అనేది నాకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో నిఖిల్ కంటెండర్ అయ్యాడు. బ్లాక్ స్టార్ ఏదైతే ఉందో అది పృథ్వీకి అన్నారు, బట్ ప్రేరణకు వచ్చింది అని అంట. అది నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా నేను చెప్తుంది. సో ప్రేరణకు వచ్చిందంట. సో నిఖిల్ని చాలా బాగా బయట అదే విధంగా పోర్ట్రే అయిపోతుంది. అరే గెలిసే టైం నుంచి మళ్ళీ ఏంద్రా ఇట్లా అయిపోయిండు అనే స్టేజ్కి వచ్చిందనమాట. సో 2 టాస్క్లు అద్భుతంగా ఆడాడు. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు దుమ్ము లేపే ఎపిసోడ్ అనమాట. సో నిఖిల్కి యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళ ఆడియన్స్ ఏదైతే ఈ 3 వారాల నుంచి టాస్క్లే ఆడతలేడు అనేదాన్ని అసలు దుమ్ము లేపే అదే అనమాట. సో 3 వారాల నుంచి టాస్క్లే ఆడతలేడు అనే విధంగా వెయిట్ చేస్తున్నారు. సో ఇది ఫుల్ఫిల్ అయినట్టే అనుకోవచ్చేమో, అంత బాగా ఆడాడంట. సో కంటెండర్ వైజ్ అయితే ప్రేరణ అంటున్నారు. ఒకవేళ ట్విస్ట్ ఇచ్చితే మాత్రం ప్రేరణ అవుతుంది. సో మనకున్న అప్డేట్ ప్రకారంగా అయితే నిఖిలే థర్డ్ కంటెండర్ అంట. అండ్ ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇచ్చారంట. అండ్ పృథ్వీకి అని మనకు మార్నింగ్ అప్డేట్ వచ్చింది. బట్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అప్డేట్ మాత్రం సో కంటెండర్ అయింది నిఖిల్, బ్లాక్ స్టార్ ఇచ్చింది మాత్రం ప్రేరణకంట. బీభత్సంగా హర్ట్ అయిందంట, బీభత్సంగా ఎయిడ్ చేసిందనంట ప్రేరణ. బట్ జరిగిన అప్డేట్స్ అయితే ఇవి. ఇప్పటికున్న దాంట్లో ముగ్గురికి పృథ్వీ అన్న నిఖిల్ అండ్ అవినాష్, రోహిణి వీళ్ళు ముగ్గురు అయితే కంటెండర్షిప్ని అయితే గెలుచుకున్నారు. సో కంటెండర్షిప్ టాస్క్ అనమాట గెలిచి వీళ్ళు కంటెండర్లు అయ్యారు, టికెట్ టు ఫినాలి కంటెండర్లు అయ్యారు. సో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఈరోజు ఎపిసోడ్లో బీభత్సమైన చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉంది అనేది నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఏందని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈరోజు మాత్రం నిఖిల్ ఫ్యాన్స్ అండ్ పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు, అంత అదిగా ఉంది. అండ్ ఈ విషయంలో ఆ పృథ్వీకి చిన్న హెల్మెట్ కింద పడ్డది అనే ఇష్యూ మీద చేస్తే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగింది. సో అదైతే నాకు తెలిసిన ప్రకారంగా అయితే అన్యాయమే జరిగింది. దాన్ని కన్సిడర్ చేసుకొని నిఖిల్ని విన్నర్ చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. బట్ ఎఫర్ట్ పెట్టినప్పుడు దాన్ని గుర్తించడం కూడా అంతే ముఖ్యం అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో ఖచ్చితంగా టికెట్ టు ఫినాలి టాస్క్ కంటెండర్షిప్ అయితే ఇదే అనమాట. సో ఇంకా ఒక టాస్క్ పెట్టే ఛాన్సెస్ ఉంది అని నాకు అనిపిస్తుంది. బట్ ఇంకా అప్డేట్ అయితే లేదు, వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు. అండ్